నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సూచనలతో జూన్ 7వ తారీఖున జరుపుకోబోయే బక్రీద్ పండుగ సందర్భంగా నవాజ్ కుండనందుగల ఈద్గా వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య పనులను గత 2 రోజులుగా చేయించడం జరుగుతుందని, ఈ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ముస్లింల ముఖ్య పండుగల్లో ఈద్ ఉల్ ఆదా ఒకటని, దీన్ని త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటారని తెలియజేశారు. అలాగే పండుగ రోజున ఈద్గాకు వచ్చే ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నూజెండ్ల మండలం రవ్వవరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని సిపిఐ వినుకొండ ఏరియా నాయకులు ఉలవలపూడి రాము అన్నారు. రవ్వవరం గ్రామ శాఖ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ఎన్నికలప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పెన్షన్లు, గ్యాస్ సిలిండర్లు తప్ప మిగిలినవి అమలు చేయలేదని, అవి కూడా అందరికీ అర్హులైన వారికి చెందలేదని, కావున మహిళలకు నెలకు 1500 రూపాయలు, తల్లికి వందనం 15,000 రూపాయలు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతులకు 20,000 రూపాయలు తదితర హామీలను వెంటనే అమలు చేయాలని, పేద ప్రజలకు సెంటు కూడా లేని నిరుపేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలానికి పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం రవ్వవరం గ్రామంలో గ్రామ శాఖ కమిటీ సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఉన్న సమస్యల్ని ఇక్కడ ఈ శాఖలో సభ్యులు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి వివరించడం జరిగింది. ఏందయ్యా అంటే, గత ప్రభుత్వంలో రవ్వవరం గ్రామంలో ఇచ్చిన స్థలాలు శ్మశానాల మట్టి, వాగుల మట్టి ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో హామీగా మేము వస్తే గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తాము, అప్పుడు ఇచ్చిన 1.5 సరిపోదు అని చెప్పడం జరిగింది. అప్పుడు 1.5 సెంటు గత ప్రభుత్వం 1,80,000 ఇంటి నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం 4 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి 3 సెంట్లు స్థలము ఇస్తానని హామీ ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో ఓటు బ్యాంకీని మొత్తం కూడా కూటమి ప్రభుత్వం వైపు మారటం, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తేవడం జరిగింది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గర రేపో మాపో ఏడాది అవ్వటం జరుగుతుంది. ఈ ఏడాది కాలం కూడా ఈ నూజెండ్ల మండలం కావచ్చు, మన రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకుంటారని ప్రజల్లో అపరిమితమైన నమ్మకం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇక్కడున్న పేద ప్రజలు ఒకటే అడుగుతున్నారు, అయ్యా మీరు ఇస్తాన్న 3 సెంట్లు, మీరు నిర్మాణానికి ఇస్తున్న 4 లక్షల కింద అన్నారు, 4 లక్షలు సరిపోవయ్యా, ఇప్పుడు కూలీ రేట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి, స్టీల్ రేటు బాగా పెరిగింది, సిమెంట్ రేటు బాగా పెరిగింది, కాబట్టి ఇంకో 1 లక్ష కలిపి 5 లక్షల కింద మీరు ఇచ్చినట్టయితే ఇక్కడ పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి మా అందరికి కూడా మా సొంత ఇంటి కళ నెరవేరుతుంది. వెంటనే మీరు గత ప్రభుత్వం ఇచ్చిన వాగుల్లో, శ్మశానాల్లో ఉన్న స్థలాలు రద్దు చేసి అందరికీ ఉపయోగపడేటట్టుగా ఏదో ఊరికి దగ్గరలో స్థలాలు ఇస్తే మేమందరం కూడా ఇల్లు కట్టుకొని మేమందరం కూడా సంతోషంగా ఉంటాము. గత ప్రభుత్వం ఇచ్చిన 1.5 సెంటు వల్ల పెద్ద కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి మా అందరికీ దయచేసి కూటమి ప్రభుత్వంలో హామీల ప్రకారం 3 సెంట్లు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇక్కడ అందరూ కోరుతోంది. అదేవిధంగా రేషన్ కార్డులను, అదే సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత బస్సుని, తల్లికి వందనాన్ని ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇస్తుందని అందరూ కూడా నమ్ముతున్నారు. దయచేసి వెంటనే సూపర్ 6 పథకాలని వెంటనే అమలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈరోజు రవ్వవరం శాఖ నుండి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. రాష్ట్ర చరిత్రలోని జూన్ 4, 2024 ప్రజల పోరాట దినంగా, గడిచిన ఏడాదంతా సుపరిపాలన సంవత్సరంగా
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయన్నారు చీఫ్ విప్ జీవి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు వైకాపా అవినీతి అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా నిలిచి కూటమికి ఘన విజయం అందించారని హర్షం వ్యక్తం చేశారు. నాడు ప్రజలు ఇచ్చిన తీర్పు బలంతోనే సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరుగులు తీస్తున్నారని, ఇలాంటి రోజును వెన్నుపోటు దినంగా పాటించటం వైకాపా దివాలా కోరుతనం నీచత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. బుధవారం ఈ మేరకు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మొత్తం 175కి 164 అసెంబ్లీ, 25కి 21 పార్లమెంటు సీట్లలో కూటమిని గెలిపించిన తీరు తమపై ప్రజల నమ్మకానికి ప్రతిరూపంగా పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే తెలుగుదేశం, జనసేన, భాజపా పార్టీలు కట్టుబడి పనిచేస్తున్నాయన్నారు. ఈ ఏడాది సాధించిన విజయాలు కేవలం ఆరంభం మాత్రమే అన్న చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడానికి కూటమి ప్రభుత్వం కృషి కొనసాగుతూనే ఉంటుందని ప్రజలకు భరోసా ఇస్తున్నామన్నారు. ఆర్టీసీ డిపోలో గురువారం నిర్వహించే డైల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వినుకొండ ఆర్టీసీ డిఎం జె నాగేశ్వరరావు తెలియజేశారు. 5/6/2025 అనగా గురువారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు 9959925431 నెంబర్ కి ఫోన్ చేసి వినుకొండ నియోజకవర్గంలో ఏపీఎస్ఆర్టీసీ డిపోకు సంబంధించిన తమ ఫిర్యాదులను తెలియజేయాలన్నారు. డిపో పరిధిలో పట్టణం మరియు గ్రామాల నుండి సమయ వేళల్లో మార్పులు, సర్వీసులకు సంబంధించి ప్రయాణికులు తెలియజేయాలన్నారు. సమస్యలతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇవ్వాలని తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తుందని, ఎందుకంటే ఆస్తి కోసం తన తల్లిని, చెల్లిని గెంటేసి, అదేవిధంగా రాజకీయం కోసం తన సొంత బాబాయిని చంపించి అలాంటి వెన్నుపోటు కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రోడ్ల మీదకు మరలా వెన్నుపోటు కార్యక్రమం అని రావటం రాష్ట్ర ప్రజలందరికీ సిగ్గేస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి పోయినప్పటి నుండి ఏదో రకంగా ప్రజల మధ్యలో ఉండాలని, ప్రజలను మభ్య పెట్టాలని నెలకు ఒకసారి ఏదో ఒక కార్యక్రమం పెడుతూ ప్రజల మోసగిస్తూ ఈ రోజు వెన్నుపోటు కార్యక్రమానికి పిలిచారన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, ఏ ముఖం పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి మీరు మాట్లాడుతున్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానన్నారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువత, మహిళలను మోసగించడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనేక రకాల వర్గాలను ఇబ్బంది పెట్టి ప్రశ్నించిన వారిపై దాడులు చేసి జైలుకి పంపించిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానికి చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరగంధం ప్రశాంత్, పల్నాడు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధులు మాట్లాడారు. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయి ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా దగ్గర చేకూర్చుకోవాలా, మరలా ఈ రాష్ట్రంలో గెలవాలని చెప్పి పాకులాడుతూ ఉన్నాడు ఒక చాప పిల్లలాగా. నువ్వు ఎంత పాకులాడినా ఈ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఒక్క నమ్మకంతో నేను గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 20 సంవత్సరాల అభివృద్ధిలోకి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్ కంటే దారుణంగా దాడులు తెగబడే విధంగా చేశారు. ఇవన్నీ ప్రజలు గుర్తించారు. కూటమి ప్రభుత్వం వచ్చింది సంవత్సరం, రేపు జూన్ 12కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపుగా సంవత్సరం అవుతూ ఉంది. అయితే ఇవాళ వెన్నుపోటు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నువ్వు మీ తల్లిని, మీ చెల్లిని వెన్నుపోటు పొడిచి ఆస్తుల విషయాల్లో తల్లిని, చెల్లిని గంటే మాట వాస్తవం కాదా? యూకిల్ బాబాయ్ అని చంపించింది నువ్వు కాదా? ఇది వెన్నుపోటు రాజకీయం కాదా? నువ్వు వెన్నుపోటు రాజకీయం గురించి మాడతావా? నువ్వేం మాడుతున్నావు అర్థమవుతుందా నీ మనసుకి? ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నెరవేర్చుకునే విధంగా 16,347 పోస్టులు డిఎస్సికి మొదటి సంతకం పెట్టారు. అదేవిధంగా పెన్షన్ పెంచుతామని చెప్పి ముఖ్యమంత్రి ఏమన్నా పెంచుతామని చెప్పి వచ్చిన ప్రభుత్వం వచ్చిన 15 రోజులకే పెంచాం. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు. వికలాంగులకి 6,000, పూర్తిగా వికలాంగుల మంచంలో ఉండే వాళ్ళకి, పూర్తిగా వికలాంగులు ఉండే వాళ్ళకి 15,000 రూపాయలు వాళ్ళ కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు పెన్షన్కి అందజేస్తూ ఉంది పెన్షన్దారులందరికీ.
ప్రతి నెల ఉద్యోగులకు జీతం వస్తుందో లేదో తెలియదు, కానీ 1వ తారీఖు ఆదివారం అయితే 31వ తారీఖు శనివారం ఇచ్చేస్తున్నారు. ఆదివారం వస్తే 1వ తారీఖు పనిదినం కాదు కాబట్టి అది 31వ తారీఖు ఇస్తున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకు చూసుకుంటున్నారు ప్రతి ఒక్క వృత్తులు అందరూ. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వెన్నుపోటు కార్యక్రమం ఏంటి? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 లక్షల కోట్లు అప్పు చేసి సర్వనాశనం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని చివరికి సచివాలయం తాకడి పెట్టినటువంటి దుర్మార్గ వైసీపీ ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదా? మరి కుటుంబ ప్రభుత్వం మీద చిందరేస్తారా? ఏమనుకున్నారు మీరు మీ పార్టీ వాళ్ళు? అదేవిధంగా అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014-15 ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతి పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెడితే ఇవాళ చూస్తే దాన్ని రద్దు చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో. ఇవాళ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టారు. అదేవిధంగా వంట గ్యాస్ సిలిండర్లు 1 కోటికి పైగా వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు. ఈ సంవత్సరం నుంచి 3 గ్యాస్ సిలిండర్లు ఒకే దఫగా డబ్బులు అయిపోతా ఉన్నారు. అదేవిధంగా ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత ప్రయాణం చేపిస్తూ ఉన్నారు. అదేవిధంగా జూన్ 12న అన్నదాత సుఖీభావ కింద రైతులు పెట్టుబడి సాయం కింద డబ్బులు అయిపోతూ ఉన్నారు. తల్లి వందనం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, అమ్మఒడి లాగా ఒకరికే కాదు, తల్లి వందనంతో ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమంది పేద విద్యార్థులకి తల్లి వందనం ద్వారా డబ్బులు అయిపోతూ ఉన్నాం. ఇలాంటి అప్పులు ఉన్నా భయపడకుండా రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన మాట నెరవేర్చుకునే విధంగా మాట తప్పకుండా మనం తిప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందిస్తూ ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ వెన్నుపోటు కార్యక్రమాలకి మీరే చేసుకోండి. బాబా చెప్పినటువంటి వ్యక్తులు మీరు, తల్లిని చెల్లిని గెంటేసిన వ్యక్తులు మీరు, వెన్నుపోటు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది మీరు. మరలా మీరు ఈ వెన్నుపోటు కార్యక్రమం గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ పార్టీ తెలియజేస్తా ఉన్నా. మీరు 2 కార్యక్రమాలు చేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఒకసారి ఒక నమ్మకంతో ఒకసారి ఈ జగన్మోహన్ రెడ్డికి తన తండ్రిని చూసి అధికారం చేపడితే ఇవాళ రాష్ట్రం 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాల అభివృద్ధిని వెనకేసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, అమరావతి రాజధాని ఎడికి వెళ్ళలేదు, 3 రాజధాని చెప్పి కాలం గడిపారు 5 సంవత్సరాలు. ప్రతి ఒక్క అసెంబ్లీని బూత్ని మాట్లాడే విధంగా తయారు చేయించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రాన్ని బీహార్ కంటే దారుణంగా గొడవలకు ప్రశ్నించిన వారిపై దాడులు చేపట్టారు. దళితుల మీద దాడులు, బీసీల మీద దాడులు, అందరి మీద దాడులు చేయించి గత వైసీపీ ప్రభుత్వం. మీరు ఇచ్చే సంక్షేమ కార్యక్రమం గురించి ఒకసారి మాట్లాడతా. అమ్మఒడి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒక్క విద్యార్థి మాత్రమే ఇచ్చి 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. రైతు భరోసా ఇచ్చింది 7,500 రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పింది 13,500. అదేవిధంగా ఆసరా పథకం 70 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 50 లక్షల మందికి ఇస్తారు. డాక్టర్ గ్రూప్ మహిళలకు 10,000 రూపాయలు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. 4 సంవత్సరాలు ఇచ్చి 5 సంవత్సరాలు ఇవ్వలేదు. వసతి దీవెన, విద్యా దీవెన, డిగ్రీ చదువుకున్న విద్యార్థులకి వసతి దీవెన అన్నారు, విద్యా దీవెన అన్నారు. నేనే డిగ్రీ చదువుకున్నా ఆ పాల ప్రభుత్వంలో. నాకు పట్టదే కేవలం 1 సంవత్సరం మాత్రమే. అది పట్టది వసతి దీవెన పట్ట, విద్యా దీవెన పళ్ళ. అలా బట్టన్ నొక్కుతూ అన్నాడు. అన్నీ ఫేక్ మాటలు చెప్పి అందుకే ఈ రాష్ట్ర ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చినా సిగ్గు ఎక్కువ లేకుండా ఏదో నెలకోసారి వచ్చి రాష్ట్రంలో ప్రజలందరినీ కనిపించిపోతే మీరేదో గుర్తులు పోతారు అనుకుంటున్నారు. అవన్నీ గుర్తు పెట్టుకోరు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం ఉండటం మరలా 15 సంవత్సరాలు ఉంటుందని చెప్పి నేను మళ్ళా గురించి చెప్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ నేను ఏమనగంటే ఇలాంటి వెన్నుపోటు చేసే వ్యక్తులకు చెప్పే మాటలు నమ్మొద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.